गाइस वेलकम बैक टू अवर चैनल ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే మటన్ కీమా అన్నమాట। సో దీనికోసం మటన్ కీమాని తీసుకొని మంచిగా పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి। అట్ ద సేమ్ టైం ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి కరివేపాకు పక్కన ఫ్రై చేసుకోవాలి ముక్కలు చేసుకొని। సో వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి। అలాగే ఇదిగోండి నాకు ఈ పొట్లం ఆకుతో కట్టడం బాగా స్పెషల్ అట్రాక్టివ్గా అనిపించింది, నాకు ఇది బాగా నచ్చింది। సో చూద్దాం, ఇంకో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। అలాగే కొంచెం టమాటా ముక్కలు అవి కూడా రెడీ చేసి పెట్టుకోండి। సో ఈ కైమా అనేది చాలా హెల్దీ అన్నమాట, పిల్లలకి అవ్వచ్చు బాలింతలకు అవ్వచ్చు అందరికీ పెట్టుకొని అందరూ తినొచ్చు అన్నమాట, చాలా హెల్దీ కూడా। సో మ్యాడ్ ఏంటంటే ఇది నీట్గా వాష్ చేసుకోవాలి, ఎంత మంచిగా వాష్ చేసుకుంటే అంత మంచిది। సో నేను ఫస్ట్ యాంటీబయాటిక్ కాబట్టి దాంతో వాష్ చేసుకుంటాను। వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి కాబట్టి దాంట్లోనే మటన్ కీమాని వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను। మటన్ కీమా కొంచెం ముక్కలోంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ చెప్తున్నానండి కొంచెం ఉప్పు, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట। సో ఇవన్నీ వేసుకొని అలా కలపకుండా వదిలేసిన తర్వాత ఆ మిశ్రమం అలా ఉడుకుతుందన్నమాట। సో ప్రస్తుతానికైతే నేను వీడియోలో చూపించట్లేదు, అంటే ఇంకా వేయలేదు, నేను మీకు చెప్తున్నాను అనమాట। సో చూడండి ఇక్కడ వీడియోలో ఏంటంటే మూత పెట్టుకొని ముక్క నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత నేను ఈ ప్రాసెస్ చేశాను। నేను చెప్పిన మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట। చూడండి ముక్కలు కొంచెం ఉడికిపోయింది కీమా అనగానే నేను చెప్పిన పౌడర్స్ అన్నీ వేసుకొని మసాలాలు ఉడికించుకుంటున్నాను। కానీ గుర్తుపెట్టుకోండి ఇది చాలా హెల్దీ అనమాట, బెడ్ రెస్ట్ చెప్పిన వాళ్ళు కూడా ఇది మెయింటైన్ చేస్తారు ఈ ఫుడ్ని। ఇది పిల్లలకి పెట్టచ్చు, బాలింతలకి పెట్టచ్చు। బాలింతలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫీడింగ్ అనేది కూడా మంచి హెల్దీ ఫీడింగ్ అవుతుంది। సో ఇదంతా పక్కన పెడితే ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా పొళ్ళు మసాలాలు అన్నీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకోండి। సో అన్ని మసాలాలు వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి। నేను వెంటనే కలపలేదు, చూసారా వీడియోలో నేను ఇందాక చెప్పాను అన్నీ కలిపేయకండి, జస్ట్ వేసి ఆ ఆవిరికి ఉడికించండి ఆ మసాలాలని అని చెప్పి నేను ఇక్కడ అదే చేశాను। అవి కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు వాటిని కలుపుకున్నాను అనమాట। ఇది చాలా మంచిది, చాలా హెల్దీ కూడా। ఈ మసాలాలన్నీ కూడా ఉడికిన తర్వాత కలుపుకొని కొంచెం సేపు ఆగి స్టవ్ కట్టేసుకోవడమే, ఫ్రై లాగా దగ్గరికి అవ్వగానే। ఇది చాలా హెల్దీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పిన్ చేయండి। మా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా అవసరం। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।